LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో అధిక మొత్తంలో అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. ఆయన ఇంటితో పాటుగా 11 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేసింది. హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాల్లో 4 ఫ్లాట్స్ ఉన్నట్టుగా తనిఖీల్లో తేలింది. హైదరాబాద్, కరీంనగర్ లో వాణిజ్య భవనాలు ఉన్నట్టుగా గుర్తించింది. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలలో 6,500 గజాల స్థలం, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్స్ ను అధికారులు గుర్తించారు. మురళీధర్ రావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో ఎలా కూడగొట్టారు? సో ఎలాంటి క్లూస్ తో ఈ దాడులు జరిగాయి ఏసీబీ నుంచి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, నిన్న ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం దాదాపు 10 గంటల ప్రాంతం వరకు కూడా ఏసీబీ అధికారులు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వేల కొలది సంబంధించి కూడా దాదాపు విలువ చేస్తే 1000 కోట్లు కూడా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. భవనాలతో పాటు వాణిజ్య భవనాలు, అలాగే అపార్ట్మెంట్స్, వ్యవసాయ భూమి, మరి సోలార్ పవర్ ప్లాంట్, ఇలా చాలా వరకు గుర్తించినట్టు కూడా చెప్తున్నారు. కీలక డాక్యుమెంట్స్ ఎవరైతే బినామీలు కానీ, అలాగే కుటుంబ సభ్యులు, వారు అందరి పేర్ల మీద కూడా, ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా చాలా వరకు స్థిర చరాస్తులు ఉన్నాయని కూడా గుర్తించారు. సో మొత్తంగా బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్, అలాగే బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ విచారణలో కూడా ఈయన హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఆ నీటిపారుదల శాఖ హయాంలో ఉన్న సమయంలో 2013 నుంచి దాదాపు ఆయన రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి 2024 వరకు కూడా ఆయన పదవీ కాలంలో ఎక్స్టెన్షన్ కోరుతూ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఆయన ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2024 జనవరి వరకు కూడా కొనసాగారు. అయితే విజిలెన్స్ నివేదికలో ఆయన అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పూర్తిగా కూడా ఆయన పైన తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీలు నిర్వహించిన సమయంలో దాదాపు 600 కోట్లకు పైగానే నిన్న గుర్తించిన వాటన్నిటి విలువ ఉంటుందని కూడా, బహిరంగ మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా ఆయన అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఇవాళ ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు. సో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ లో కూడా ఈయన కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదట ఏ సంతకం పెట్టాలన్నా కానీ మొదట మురళీధర్ రావు దగ్గరికే వెళ్ళాలి. అంతేకాకుండా టెండర్ల విషయం కానీ, సబ్ కాంట్రాక్టర్ల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన వద్దకే సిగ్నేచర్కి వెళ్ళాలి. రివైజ్డ్ ఎస్టిమేషన్ కానీ, ఒకవేళ ముందు ఎస్టిమేషన్ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ పెరుగుదల కానీ దాంట్లో ఖర్చులు మరింత పెరిగినప్పటికీ కూడా రివైజ్ ఎస్టిమేషన్ కోసం కూడా ఆయన సిగ్నేచర్ వద్దకు వెళ్ళాలి. అలా పూర్తిగా కూడా అనుభవం లేని కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు కానీ టెండర్లలో ఇచ్చినట్టు కూడా గుర్తించారు. సో ఆ టెండర్ల ప్రక్రియ ద్వారా ఈయన 1000 కోట్లు సంపాదించారు. అంతేకాకుండా వాళ్ళకు కూడా 1000 కోట్లు ఇచ్చినట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. నాసిరకం ఏదైతే నిర్మాణంలో నాసిరకం సంబంధించి ఖర్చులు కూడా ఉపయోగించారు. నాసిరక ఎక్కువగా ఈ పనిముట్లు కూడా ఇవన్నీ ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. తర్వాత కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ సుష్మిత.